హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో మనం 5th క్లాస్ అవర్ వరల్డ్ వర్క్ బుక్లో ఉన్నటువంటి చాప్టర్ 3 క్లోత్స్ వి వేర్ లెసన్కి సంబంధించినటువంటి వర్క్షీట్స్ని ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాం. వర్క్షీట్ నెంబర్ 1, ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ని మళ్ళీ తిరిగి రాయండి. సెకండ్ యాక్టివిటీ, చుక్కలను కలిపి చక్కగా కలర్ వేయండి. థర్డ్ యాక్టివిటీలో ఇచ్చినటువంటి ఈ దుస్తుల యొక్క చిత్రాల ఆధారంగా మీరు పేపర్ మీద ఇటువంటి దుస్తుల్ని పేపర్తో తయారు చేసి వాటికి కలర్స్ వేయండి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 2లో కూడా ఇచ్చినటువంటి వర్డ్స్ని మళ్ళీ తిరిగి రాయండి. అలాగే మ్యాచింగ్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇది షీప్ నుంచి వచ్చేది మనకి ఏమొస్తుంది? షీప్ నుంచి స్వెటర్స్ వస్తాయి. ఉన్ని వస్తుంది కదా, ఉన్నితోటి మనకి స్వెటర్ తయారు చేస్తారు. అలాగే సిల్క్ వామ్ నుంచి మనకి పట్టు దొరుకుతుంది. ఆ పట్టు నుంచి సిల్క్ శారీస్ వస్తాయి, కాబట్టి సిల్క్ శారీ అనేది రైట్ ఆన్సర్. కాటన్ ఫ్రూట్ నుంచి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అలాగే జనపనార జూట్ నుంచి మనకి గోను సంచులు అంటాం కదా, ఆ గోను సంచుల్లో ఉండేటటువంటి ఆ పదార్థం అంతా కూడా జనపనార అనమాట. నెక్స్ట్, వెన్ డు వి వేర్ కాటన్ క్లోత్స్, మనం కాటన్ క్లోత్స్ని ఎప్పుడు ధరిస్తాము? మనం సమ్మర్లో ధరిస్తాం కదా. డ్యూరింగ్ సమ్మర్ సీజన్ వి వేర్ కాటన్ క్లోత్స్, సమ్మర్ సీజన్లో కాటన్ క్లోత్స్ ధరిస్తాము. వాట్ ఫైబర్స్ డూ వీ గెట్ ఫ్రమ్ ప్లాంట్స్ నుంచి మనకి ఏ రకాల ఫైబర్ దొరుకుతుంది? మొక్కల నుంచి లభించేది ఏంటి? కాటన్, దూది లభిస్తుంది కదా, కాటన్ ఫైబర్ అనేది ప్లాంట్స్ నుంచి లభిస్తుంది. నెక్స్ట్, రైట్ సమ్ యానిమల్ ఫైబర్స్, యానిమల్స్ నుంచి లభించేవి సిల్క్ అనేది మనకి ఈ పట్టు పురుగుల నుంచి లభిస్తుంది. వూల్ అనేది గొర్రెల నుంచి లభిస్తుంది. ఇవి రెండు కూడా యానిమల్స్ నుంచి లభించే ఫైబర్స్. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్, ఏ రకమైన దుస్తులు వెంటనే చెమటను బాగా పీల్చుకుని మనకి చల్లగా ఉంటాయి? మనకి చల్లదనాన్ని ఇచ్చేటటువంటి దుస్తులు ఏంటి? కాటన్ దుస్తులు. కాటన్ క్లోత్స్ అబ్జార్బ్ స్వెట్ అండ్ కీప్ అవర్ బాడీ కూల్, మన బాడీని కూల్గా ఉంచుతాయి. వేర్ డూ వీ అప్టైన్ సిల్క్ ఫ్రమ్, మనకి ఉన్ని ఎక్కడి నుండి లభిస్తుంది? వీ అప్టైన్ సిల్క్ ఫ్రమ్ సిల్క్ వామ్స్, ఉన్ని మనకి పట్టు పురుగుల నుండి లభిస్తుంది. హౌ ఆర్ కుకూన్స్ ఫార్మ్డ్, కుకూన్స్ ఎలా ఏర్పడతాయి? ద క్యాటర్పిల్లర్ ఆఫ్ ద సిల్క్ వామ్ ఫీడ్స్ ఆన్ మల్బరీ లీవ్స్. క్యాటర్పిల్లర్ అంటే పట్టుపురుగు అనమాట. ఈ పట్టుపురుగు అనేది మల్బరీ ఆకులను తిని సెక్రేట్స్ ఏ జ్యూస్, దాని నోటి నుంచి ఒక జ్యూస్ని స్రవిస్తుంది. టు కవర్ ఇట్ సెల్ఫ్ ఫార్మింగ్ ద కుకూన్, దా పురుగు చుట్టూ ఒక కాయలాగా ఒక గూడులాగా కట్టుకుంటుందన్నమాట. దాన్నే కుకూన్ అంటారు. నెక్స్ట్, వర్క్షీట్ నెంబర్ 3, ఇది రీరైటింగ్ యాక్టివిటీ. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి పిక్చర్స్లో మీరు ఉన్ని దారాలని అతికించండి. నెక్స్ట్, వెన్ డు వి వేర్ వూలెన్ క్లోత్స్, వూలెన్ క్లోత్స్ని మనం ఎప్పుడు ధరిస్తాము? మనం వూలెన్ క్లోత్స్ అంటే స్వెటర్స్ అనమాట. డ్యూరింగ్ వింటర్ వి వేర్ వూలెన్ క్లోత్స్, మనం వింటర్లో వూలెన్ క్లోత్స్ ధరిస్తాము. వేర్ డు వి అప్టైన్ వూల్ ఫ్రమ్, వూల్ మనకి ఎక్కడి నుంచి లభిస్తుంది? ఈ ఉన్ని అనేది మనకి గొర్రెల నుంచి లభిస్తుంది. వీ అప్టైన్ వూల్ ఫ్రమ్ షీప్. వాట్ ఈజ్ షీరింగ్, షీరింగ్ అంటే ఏంటి? గొర్రెల్లో ఉన్నటువంటి ఆ ఉనిని కట్ చేయడాన్ని షీరింగ్ అంటారు. షీరింగ్ మీన్స్ కటింగ్ ఫర్ ఆఫ్ షీప్. వై డు వీ యూజ్ స్వెటర్స్ అండ్ బ్లాంకెట్స్ ఇన్ వింటర్ సీజన్, వింటర్ సీజన్లో మనం స్వెటర్స్ని ఈ రగ్గులు కప్పుకుంటాం కదా, రగ్గుల్ని ఎందుకు ఉపయోగిస్తాము? వీ యూజ్ స్వెటర్స్ అండ్ బ్లాంకెట్స్ టు కీప్ అస్ వామ్, మనం వెచ్చగా ఉండడం కోసం ఉపయోగిస్తాము. నెక్స్ట్, శీతాకాలంలో ధరించేది ఏంటి? స్వెటర్. నెక్స్ట్, సమ్మర్లో వేసవకాలంలో ధరించేది కాటన్ షర్ట్. రైనీ సీజన్లో ధరించేది రెయిన్ కోట్. నెక్స్ట్, వర్క్షీట్ నెంబర్ 4, న్యాచురల్ ఫైబర్స్. ఇది కాటన్ షర్ట్. కాటన్ అంటే పత్తికాయల నుంచి వచ్చేటటువంటి దూది నుంచి వస్తుంది కాబట్టి ఇది న్యాచురల్ ఫైబర్. ఇది ఉలెన్ టీషర్ట్ మనకి కోట్ అనమాట. స్వెటర్ అంటాం కదా, ఇది మనకి ఉన్ని నుంచి వస్తుంది, గొర్రెల నుంచి. ఇది కూడా న్యాచురల్ ఫైబర్. ఇది సిల్క్ షర్ట్, సిల్క్ నుంచి వస్తుంది, న్యాచురల్ ఫైబర్. ఇది కూడా కాటన్ కాబట్టి ఇది కూడా న్యాచురల్ ఫైబర్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెయిన్ కోట్ అనేది ఆర్టిఫిషియల్ ఫైబర్. అలాగే ఈ పాలిస్టర్ కూడా ఆర్టిఫిషియల్ ఫైబర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ అండ్ ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రిక్, కృత్రిమంగా తయారైన దారం ఏది? పాలిస్టర్, టెర్లిన్, ఇవి రెండు కూడా కృత్రిమ దారాలే కాబట్టి C&D అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్ టు మేక్ రెయిన్ కోట్, రెయిన్ కోట్లో పాలిస్టర్తో తయారు చేస్తారు కాబట్టి C అనేది రైట్ ఆన్సర్. ఫైండ్ అవుట్ ద ఆడ్ మ్యాన్, ఇందులో సరికాంది ఏది? ఫ్యాన్, విండ్ మిల్, ఎయిర్ కండిషనర్, మూడు కూడా థింగ్స్ అనమాట, వస్తువులు. విండ్ అనేది వస్తువు కాదు, అందువల్ల ఇది ఆడ్ మ్యాన్. వెన్ డు వీ యూజ్ ఎన్ అంబ్రెల్లా, అంబ్రెల్లా మనం ఎప్పుడు ఉపయోగిస్తాం?
ఎండలోను వానలోను, సన్లైట్ అండ్ రెయిన్ రెండు ఉన్నాయి కాబట్టి ఏ అండ్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, కృత్రిమ దారాలతో తయారు చేసినటువంటి కొన్ని దుస్తుల మొక్కలు అనమాట ఇవి. ఈ పీసెస్ని ఇక్కడ నేను గమ్తో అతికించాను, మీరు కూడా ఆ విధంగా అతికించండి. రేయాన్, పాలిస్టర్, నైలాన్, అక్రిలిక్, టెర్లిన్, అరోమిడ్. నెక్స్ట్, రీరైటింగ్ యాక్టివిటీ అండ్ ఇది మ్యాచింగ్ చూడండి. డాక్టర్ ఇక్కడ సి కదా కాబట్టి సి. నర్స్ ఏ, లాయర్ డి, పోలీస్ బి. కొత్త దుస్తులు మీరు ఎప్పుడు ధరిస్తారు? స్కూల్ యానివర్సరీకి, బర్త్డేకి, అలాగే ఫెస్టివల్స్ అంటే పండుగలకి, ఫంక్షన్స్ మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు. ఫస్ట్ క్వశ్చన్, వై డూ వీ వేర్ క్లోత్స్? మనం దుస్తులు ఎందుకు ధరిస్తాము? టు ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ హీట్, కోల్డ్ అండ్ రైన్. హీట్ నుండి అంటే వేడి నుండి, చలి నుండి, వర్షం నుండి కాపాడడానికి మనం దుస్తులు ధరిస్తాము. లిస్ట్ అవుట్ ద డ్రెస్ కల్చర్ ఆఫ్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ఇండియా. ఇండియాలో చాలా ప్లేసెస్లో ఉన్నటువంటి స్టేట్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ బట్టల యొక్క కల్చర్ ఏంటి అంటే సంస్కృతి అనమాట. ఏంటి ఏ రకాల దుస్తులు ధరిస్తారని. ఇన్ కేరళ మెన్ వేర్ లుంగీస్. కేరళలో మెన్ అందరూ కూడా లుంగీస్ ధరిస్తారు. తమిళనాడు మెన్ వేర్ షర్ట్స్ అండ్ ధోతి. తమిళనాడులో షర్ట్ ధోతి ధరిస్తారు. రాజస్థాన్లో కుర్తాస్ ధరిస్తారు. డిస్క్రైబ్ ద టైప్ ఆఫ్ క్లోత్స్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ క్యాజువల్లీ వేర్. మీ ఫ్యామిలీ మెంబర్స్ ధరించేటటువంటి దుస్తులు ఏవి? ఫాదర్ ప్యాంట్ అండ్ షర్ట్, మదర్ శారీ, బ్రదర్ ప్యాంట్ అండ్ టీ షర్ట్, సిస్టర్ ఫ్రాక్స్. లిస్ట్ అవుట్ డిఫరెంట్ లేటెస్ట్ అపెరల్ worn బై బాయ్స్ అండ్ గర్ల్స్. బాయ్స్ ధరించే దుస్తులు ఏంటి? ప్యాంట్ అండ్ షర్ట్, కుర్తా పైజమా, షార్ట్స్ అండ్ టీ షర్ట్స్. అలాగే గర్ల్స్ ధరించేవి ఫ్రాక్స్, స్కర్ట్స్ అండ్ జాకెట్స్, లెహెంగాస్. నెక్స్ట్, ఇక్కడ గౌన్ ధరించినటువంటి అమ్మాయి బొమ్మ, ఇక్కడ ప్యాంటు షర్టు ధరించిన అబ్బాయి బొమ్మని గీయాలి. నెక్స్ట్, బట్టలు ఉతకడానికి ఉపయోగించే వస్తువులంట. ఇది వాషింగ్ మిషన్, ఇది వాషింగ్ పౌడర్. ఇవి రెండు కూడా బట్టలు ఉతకడానికి ఉపయోగిస్తాం. పైన ఉన్నది ఓవెన్. ఇది ఓవెన్ అనేది వంట చేయడానికి ఉపయోగిస్తారు. వై షుడ్ వీ వాష్ క్లోత్స్? బట్టలు అసలు ఎందుకు మనం ఉతకాలి? వీ షుడ్ వాష్ క్లోత్స్ టు రిమూవ్ డస్ట్, స్టెయిన్స్ అండ్ ఆర్డర్. ఈ డస్ట్ అంటే మురికి, ఈ మరకలు, ఈ దుర్వాసన వీటిని పోగొట్టడానికి, దుస్తుల్ని క్లీన్ చేయడానికి మనం దుస్తులు ఉతకాలి. ఆర్ ఆల్ క్లోత్స్ వాష్ ఇన్ ద సేమ్ వే. అన్ని రకాల దుస్తుల్ని ఒకే విధంగా ఉతకాలా? నో, కాదు. కాటన్ క్లోత్స్ విత్ డిటర్జెంట్. కాటన్ క్లోత్స్ అన్ని మనం డిటర్జెంట్తో ఉతకాలి. సిల్క్ వాటిని మనం డ్రై వాష్ చేయాలి. వాటిని మనం ఈ సర్ఫ్తోని వాటితోని ఉతకకూడదు సిల్క్ బట్టల్ని. వై షుడ్ వీ నాట్ డ్రై డార్క్ కలర్ క్లోత్స్ ఇన్ ద సన్? ఎండలో మనం ముదురు రంగు దుస్తుల్ని ఆరవేయకూడదు. ఎందుకని? ఆరేస్తే వాటి యొక్క కలర్ పోతుంది. అదర్వైజ్ దే లూజ్ దేర్ కలర్. నెక్స్ట్, వర్క్ షీట్స్ నెంబర్ 7. ఇక్కడ ఎయిర్ ప్రెషర్ యొక్క ఉపయోగాలు. మనకి ఎయిర్ ప్రెషర్ వలన మనం ఫ్లూట్లోని సౌండ్ వస్తుంది. అలాగే ఇక్కడ ఎయిర్ ఎక్సైట్స్ ప్రెషర్ వలన మనకి ఈ పేపర్ అనేది పైకి లెగుస్తుంది. అలాగే గాలి వలన ఉపయోగాల్లో మనకి గాలి ద్వారానే మనకి స్మెల్ అనేది తెలుస్తుంది. గాలి ఇక్కడ చూడండి, ఈ బెలూన్ లావుగా అవ్వడానికి కూడా, ఈ ఉబ్బడానికి కూడా కారణం గాలి. ఎందుకంటే ఎయిర్ అనేది ఆక్యుపై స్పేస్. అలాగే ఈ బెలూన్ బరువుగా ఉండడానికి కారణం కూడా గాలి. ఎయిర్ హ్యాస్ వెయిట్. గాలిలో ఎగిరే వాహనాలంట ఏరోప్లేన్ అండ్ హెలికాప్టర్. నెక్స్ట్, వాట్ ఈజ్ విండ్? విండ్ అంటే ఏంటి? బలంగా వీచే గాలిని విండ్ అంటారు. మూవింగ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ విండ్. కదులుతున్న గాలిని విండ్ అంటారు. వాట్ ఈజ్ బ్రీజ్ అండ్ గేల్? బ్రీజ్ అంటే ఏంటి? గేల్ అంటే ఏంటి? బ్రీజ్ అంటే చల్లని గాలి అనమాట. నెమ్మదిగా వీచే ఒక చల్లని గాలిని బ్రీజ్ అంటారు. గేల్ అంటే ఒక స్ట్రాంగ్ విండ్, బలమైన గాలిని, ఈదురు గాలిని గేల్ అంటారు. వై డు ద బిగ్ ట్రీస్ ఫాల్ డౌన్ డ్యూరింగ్ సైక్లోన్స్? సైక్లోన్స్ అంటే తుఫాన్లు వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్లు పడిపోతూ ఉంటాయి. ఎందుకని? డ్యూరింగ్ సైక్లోన్స్ విండ్ బ్లోస్ విత్ హై స్పీడ్. సైక్లోన్స్ టైంలో గాలి అనేది చాలా బలంగా వీస్తుంది. సో ద బిగ్ ట్రీస్ ఫాల్ డౌన్ డ్యూరింగ్ సైక్లోన్స్. అందువలన పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా సైక్లోన్ సమయంలో పడిపోతూ ఉంటాయి. మైండ్ మ్యాపింగ్లో చూడండి, ఇక్కడ మనకి ఎయిర్ ప్రెషర్ వలన ఉపయోగాలు ఏంటి అనేది అడిగారు. మనం ఒక ఫ్లూట్ని ఊదొచ్చు, ప్లే ఏ ఫ్లూట్. అలాగే కరెంట్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ.
గాలిపటాలను ఎగరవేయచ్చు, ఫ్లై కైట్స్. అలాగే నూతిలో నుంచి నీటిని భూమిలో నుంచి మనం తోడచ్చు, డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ వెల్. అలాగే బారోమీటర్ని కూడా ఉపయోగించవచ్చు, ఆపరేటింగ్ బారోమీటర్. అలాగే బెలూన్స్ని ఊదొచ్చు, బ్లోయింగ్ అప్ బెలూన్స్. టాయిలెట్స్ని ఫ్లష్ చేయడానికి కూడా ఎయిర్ ప్రెషర్ ఉపయోగపడుతుంది, ఫ్లషింగ్ టాయిలెట్స్. అలాగే స్ట్రాతో మనం డ్రింక్ తాగడానికి కూడా ఎయిర్ ప్రెషర్ ఉపయోగపడుతుంది, డ్రింకింగ్ త్రూ స్ట్రా. ఇప్పుడు మనకి బాగా తగులుతుంది అని అనిపించే సందర్భాలు ఏంటి? ఫ్యాన్ తిరిగినప్పుడు. నెక్స్ట్ ఫ్లాపింగ్ ఏ హ్యాండ్ ఫ్యాన్ నియర్ అవర్ ఫేస్, మన ఫేస్ దగ్గర ఒక విసనకర్రతో గాలి వీస్తున్నప్పుడు. వైల్ రైడింగ్ ఏ బైసికిల్, ఒక బైసికిల్ మీద అంటే సైకిల్ మీద వేగంగా మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు. వెన్ ద ట్రీస్ లీవ్స్ రజిల్, అంటే చెట్లు యొక్క ఆకులు బలంగా ఊగుతున్నప్పుడు. ఇవన్నీ కూడా గాలి మన ఒంటికి తగులుతున్నట్టు అనిపిస్తుంది. వైల్ రైడింగ్ ఏ బస్ ఆర్ ట్రైన్, మన బస్సులో వెళ్తున్నప్పుడు కానీ ట్రైన్లో వెళ్తున్నప్పుడు కానీ గాలి మనకు తగులుతున్నట్టుగా అనిపిస్తుంది. నియర్ ద సీ షోర్స్, సముద్ర తీరాల్లో కూడా గాలి మనకు తగులుతున్నట్టుగా అనిపిస్తుంది. వైల్ రన్నింగ్, మనం పరిగెత్తుతూ ఉన్నప్పుడు కూడా గాలి మనకు తగులుతున్నట్టు అనిపిస్తుంది. వైల్ పాసింగ్ ఏ రన్నింగ్ వెహికల్, మనం ఒక కదులుతున్నటువంటి వెహికల్ మన పక్క నుండి వెళ్ళిపోయింది అనుకో, మన పక్కనే ఒక బస్సు వేగంగా వెళ్ళిపోతే గాలి మన ఒంటిని తగిలినట్టు అనిపిస్తుంది. వెన్ స్టార్మ్స్ అండ్ సైక్లోన్స్ అటాక్, స్టార్మ్స్ అంటే తుఫాన్లు, గాలివానలు ఇటువంటివి వచ్చినప్పుడు కూడా గాలి బలంగా తగిలినట్టు అనిపిస్తుంది. రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ద యూజెస్ ఆఫ్ ఎయిర్, గాలి యొక్క ఉపయోగాలు. ఆల్ లివింగ్ థింగ్స్ నీడ్ ఎయిర్ టు సర్వైవ్, బతికి ఉన్నటువంటి జీవించే అన్ని జీవులకి కూడా గాలి కావాలి. బికాస్ ఆఫ్ ఎయిర్ వీ కెన్ స్మెల్ ద ఫ్లవర్స్, ఎయిర్ ఉండడం వల్లనే మనం ఈ పువ్వుల యొక్క వాసన పీల్చగలుగుతున్నాం, జ్యూస్ తాగగలుగుతున్నాం, కైట్స్ అంటే గాలిపటాలు ఎగరవేయగలుగుతున్నాం, సైకిల్ తొక్కగలుగుతున్నాం, బెలూన్స్ ఊదగలుగుతున్నాం. ఇవన్నీ కూడా గాలి యొక్క ఉపయోగాలు. అలాగే గాలితో కూడా మనం విండ్ మిల్ ద్వారా కరెంట్ కూడా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. నేమ్ ద కైండ్ ఆఫ్ క్లోత్స్ వీ వేర్ ఇన్ డిఫరెంట్ సీజన్స్, వివిధ రకాల కాలాల్లో మనం ధరించే దుస్తులు ఏవి? సమ్మర్లో మనం ఏం వేసుకుంటాం? కాటన్ క్లోత్స్ వేసుకుంటాం. అలాగే డ్యూరింగ్ వింటర్ ఉలెన్ క్లోత్స్ అంటే స్వెటర్స్ వేసుకుంటాం. డ్యూరింగ్ రైనీ సీజన్ రెయిన్ కోట్స్ వేసుకుంటాం. నెక్స్ట్ రైట్ డిఫరెన్సెస్ బిట్వీన్ న్యాచురల్ అండ్ సింథటిక్ ఫైబర్స్. న్యాచురల్ ఫైబర్స్ అప్టైన్ న్యాచురల్ రిసోర్సెస్, న్యాచురల్ ఫైబర్స్ అనేవి అవి సహజంగా లభిస్తాయి. ఇవి వాతావరణం కూడా హాని చేయవు, ఎకో ఫ్రెండ్లీ అంటారు. అలా కాకుండా సింథటిక్ ఫైబర్ అనేది మ్యాన్ మేడ్, మనిషి తయారు చేసినవి. ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు అవర్ ఎన్విరాన్మెంట్, మన వాతావరణానికి ఇవి హాని చేస్తాయి. ఉలెన్ క్లోత్స్ని ఎందుకు ధరిస్తారు? అవి మన బాడీ యొక్క వేడిని బయటికి వెళ్లకుండా ఆపి మనం వెచ్చగా ఉండే విధంగా మనల్ని ఉంచుతాయి. కాబట్టి మనం శీతాకాలంలో ఉలెన్ దుస్తుల్ని ధరిస్తాం. నెక్స్ట్ వాష్ యువర్ డ్రెస్ విత్ డిటర్జెంట్ సోప్ అండ్ రైట్ యువర్ ఎక్స్పీరియన్స్. డిటర్జెంట్ సోప్ను ఉపయోగించి మీ బట్టలు ఉతికి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఐ వాష్ మై యూనిఫామ్ విత్ ఎ డిటర్జెంట్ సోప్ అండ్ డ్రైడ్ అండర్ ద సన్. నేను నా దుస్తుల్ని, నా యొక్క యూనిఫామ్ని డిటర్జెంట్ సోప్తో ఉతికి దాన్ని నేను ఎండలో ఆరబెట్టాను. నౌ మై యూనిఫామ్ ఈజ్ వెరీ క్లీన్. ఇప్పుడు నా యూనిఫామ్ అనేది చాలా క్లీన్గా ఉంది. నెక్స్ట్ 6th క్వశ్చన్. కలెక్ట్ పీసెస్ ఆఫ్ క్లాత్స్ అండ్ క్లాసిఫై దెమ్ ఇంటూ న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రిక్స్. కొన్ని రకాలైనటువంటి న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ని, ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రిక్స్ని మీరు సేకరించి వాటన్నిటిని ఒక చార్ట్ మీద అతికించి ప్రదర్శించండి. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.